తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకులు కనపర్తి రత్నాకర్ ప్రకటించారు. తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం వీరస్థలి తెనాలి ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. దీనికి గాను హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తాజాగా నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో చిత్ర దర్శకుడు రత్నాకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ అభినందన సభ నిర్వహించారు. స్థానిక టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సభకు పట్టణ రంగస్థల కళాకారులు సంఘ సభ్యులు హాజరయ్యారు. ఇందులో తెనాలి సిగ్నేచర్ సిరీస్ పై రత్నాకర్ ప్రకటన చేశారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటం ఇదే కథని మూల కథగా తీసుకొని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు అందించిన కథని కొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్య రూపంగా పెట్టాను. వీరస్థలి తెనాలి ద్వారా ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వడం చాలా గర్విస్తున్నాను. నా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కథ అందించిన అయినాల మల్లేశ్వరరావు గారికి, మా నిర్మాత జ్ఞానశేఖర్ గారికి, టీషాధికారిగా నటించిన వెంకట గారికి, అదేవిధంగా కథానాయకుడిగా నటించిన దర్శి జీవన్ గారికి, హీరో భారీగా నటించిన మా వసంతయామిని గారికి, అట్లాగే మా తమ్ముడు మధుకర్, ఇట్లా దేవరపల్లి వీరయ్య గారు, కనపర్తి అబ్రహ్మణింకర్ గారు, ఇలా చాలామంది దాదాపు 60 మంది యాక్టర్స్ కేవలం మన చరిత్ర తీస్తున్నామని వాళ్ళకి వాళ్ళే ప్రయాణ ఖర్చుల దగ్గర నుండి వాళ్ళకి వాళ్ళే వచ్చి రూపాయి కూడా ఆశించకుండా నటించి ఈ సినిమా విజయవంతం కావడానికి వాళ్ళు చేసిన కృషి అభినందనీయం. ఇదే స్ఫూర్తితో మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు చేస్తానని, తెనాలి సిగ్నేచర్స్ అనే పేరుతో ఇలాంటి వీర కథల్ని మన చరిత్రను దృశ్య రూపంగా మలుచుకోతున్నాం. దాన్ని పెట్టిన వెబ్ సిరీస్ పేరు తెనాలి సిగ్నేచర్స్. ఈ ప్రాజెక్ట్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ఎక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి కానివ్వండి, కాశ్మీర్ నుంచి కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా అవార్డ్స్ రావడం, వాళ్ళలో మన తరాల నుంచి ఉండటం ఎవరు ఊహించిన విషయం అన్నమాట. మా అందరూ కూడా నేను బ్రిటిష్ అధికారిగా పాత్ర వేసినప్పుడు కానివ్వండి, రత్నాకర్ గారు అవార్డు ఇచ్చినప్పుడు కానీ ఒక పెద్ద పెద్ద సినిమాలు చూస్తుంటాం. మళ్ళీ అలాంటి సినిమాలు, అలాంటి ఎక్కువ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాటిల్లో మన వీరస్థలి తెనాలి అటువంటిది నిజంగా ఆ హిస్టరీ తీసుకోవడం చాలా మంది కూడా అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు అనమాట. అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మామూలు విషయం కాదు. ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర దినోత్సవం ముందు అంటే 1947 మన స్వాతంత్రం వచ్చింది, 1905లో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దాన్ని గుర్తించి ఈ నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లే. కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే కానీ కాంప్లిమెంట్. అలాగే వారి సిస్టర్ సినిమా చేస్తానని చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్, నేను మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తానని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్ట్ అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వారికి ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో జనాలు కూడా అందరూ కూడా గర్వపడే విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒక్కరికి వచ్చింది కాదు ఈ విజయం, జనాలు మొత్తం వాసులు మొత్తం కూడా గర్వపడే విషయం.